నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. హైదరాబాద్ కమిషనరేట్ సిసిఎస్ లో ఏసీపీగా పనిచేస్తున్న ఉమా మహేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. అశోక్ నగర్ లోని ఆయన ఇంటితో పాటు ఆయన బంధీకుల ఇల్లు సహా తెలంగాణలో 11 చోట్ల, ఆంధ్రాలో 3 చోట్ల, మొత్తం 14 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఉమా మహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రా ఫ్రీ లాంచ్ పేరుతో జరిగిన 1500 కోట్ల మోసం కేసులో కీలక విచారణాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో దాడులు చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సురేంద్ర తెలిపారు. ఇప్పటిదాకా నిర్వహించిన సోదాల్లో 37.5 లక్షల నగదు, 60 తులాల బంగారం, 17 విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సిసిఎస్ కు వస్తున్న ఆర్థిక మోసాల కేసుల్లో లంచాలు తీసుకున్నట్టు ఉమా మహేశ్వరరావుపై ఆరోపణలు వచ్చాయని జేడీ తెలిపారు.